ఒకవేళ ఎవరైనా చనిపోవాల్సి వస్తే అది నేనే అవ్వాలి. ఎగ్జాక్ట్ గా ఇవే మాటలు 6 ఏళ్ల పిల్లాడు వాళ్ళ అమ్మతో చెప్తాడు. కానీ ఎందుకు? నిజానికి దీని వెనకాల చాలా ధైర్యవంతమైన స్టోరీ ఉంది. అసలు ఏం జరిగిందంటే బ్రిడ్జెల్ వాల్కర్ అనే ఈ 6 ఏళ్ల పిల్లాడు వాళ్ళ చెల్లితో పాటు గార్డెన్ లో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక జర్మన్ షెఫర్డ్ డాగ్ వీళ్ళ చెల్లెలపై సడన్ గా అటాక్ చేస్తుంది. వాల్కర్ ఎప్పుడైతే అది చూస్తాడో వెంటనే వాళ్ళ చెల్లికి ఆ డాగ్ కి మధ్యలోకి వచ్చేస్తాడు అండ్ తన చెల్లితో చెప్తాడు, నువ్వు ఎక్కడికైనా సేఫ్ ప్లేస్ కి పారిపో అని. అండ్ ఆ తర్వాత ఆ డాగ్ వాల్కర్ ని పట్టుకుంటుంది అండ్ తన ఫేస్ పైన మల్టిపుల్ బైట్స్ చేస్తుంది. అది ఎంతలా కరుస్తుందంటే తన షర్ట్ మొత్తం రక్తంతో తడిచిపోతుంది. కానీ అప్పుడే ఆ డాగ్ ఓనర్ అది చూసి తనని వెంటనే కాపాడతాడు. కానీ ఈ పిల్లాడి ధైర్యం ఇక్కడితో అయిపోలేదు. ఆ పరిస్థితుల్లో ఆ పిల్లాడిని హాస్పిటల్ కి తీసుకెళ్తారు అండ్ తనతో అంటారు, నీ షర్ట్ మొత్తం రక్తంతో తడిచిపోయింది, దీన్ని కట్ చేయాల్సి ఉంటదని. కానీ ఆ పిల్లాడు అంటాడు, వద్దు దీన్ని కట్ చేయకండి, ఈ షర్ట్ అంటే మా అమ్మకి చాలా ఇష్టం అని. ఆ డాగ్ ఆ పిల్లాడిని ఎంతలా కరిచిందంటే తన ఫేస్ పైన 90 స్టిచెస్ వేయాల్సి వస్తుంది. ఎవరైతే ఆ పిల్లాడికి ట్రీట్మెంట్ చేస్తున్నాడో ఆ డాక్టర్ ఇలా అంటాడు, నేను ఇప్పటి వరకు ఇంత ధైర్యవంతమైన పిల్లాడిని అసలు చూడలేదని. ఎందుకంటే తను మొత్తం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి కూడా ఏడవలేదు. ఒక్కసారి ఏడ్చాడు తనకి ఐవి ఇస్తున్నప్పుడు. ఆ తర్వాత ఆ పిల్లాడిని ఆ ఫ్యామిలీ అడుగుతుంది, నువ్వు ఇలా ఎందుకు చేసావని. ఆ పిల్లాడు ఎగ్జాక్ట్ గా ఈ మాటలు చెప్తాడు, ఒకవేళ ఆ రోజు ఎవరైనా చనిపోవాల్సి వస్తే అది నేనే అవ్వాలనుకున్నాను, ఎందుకంటే నా చెల్లి సేఫ్ గా ఉంటుంది కదా అని. ఇది ఎప్పుడైతే మీడియాలో వైరల్ అవుతుందో, ఎంతమంది అయితే మన సూపర్ హీరోస్ ఉన్నారో, కెప్టెన్ అమెరికా అయినా, హల్క్ అయినా, స్పైడర్ మ్యాన్ అయినా, వీళ్ళందరూ ఈ పిల్లాడికి మెసేజ్ చేస్తారు, యు ఆర్ ది రియల్ హీరో అని, నువ్వు అసలైన సూపర్ హీరో అని.